కొత్తగా జారీ చేసే H1B వీసాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన $1,00,000 ఫీజు ఇప్పటికే భారత్లోని ఐటీ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఇలాంటి సమయంలో H1B వీసాలో మరిన్ని మార్పులు చేసేందుకు ట్రంప్ కార్యవర్గం ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రిఫార్మింగ్ ది H1B నాన్ ఇమిగ్రేట్స్ వీసా క్లాసిఫికేషన్ ప్రోగ్రాం కింద ఈ కొత్త ప్రతిపాదనలు ఫెడరల్ రిజిస్ట్రేషన్లో నమోదయ్యాయి. దీంతో డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ చేసిన ప్రతిపాదనల మేరకు వీసా పరిమితి మినహాయింపుల అర్హతను మరింత కఠినతరం చేయడంతో పాటు వీసా ప్రోగ్రాం నిబంధనలను ఉల్లంఘించిన యాజమాన్యాలపై థర్డ్ పార్టీ నియామకాలపై మరింత దృష్టి పెట్టింది. ఈ మార్పులు H1B వీసాతో యుఎస్ కార్మికుల వేతనాలు, పని ప్రదేశాల్లో పరిస్థితులకు రక్షణ కల్పించడం కోసం తీసుకొచ్చిందని ఆ ప్రతిపాదనల్లో తెలిపారు. అయితే ఈ ప్రతిపాదనల అమలులో మాత్రం పూర్తి స్థాయిలో క్లారిటీ లేదు. మినహాయింపుల పరిమితిలో మార్పులు చేస్తే లాభాపేక్ష లేని పరిశోధన సంస్థలు, విశ్వవిద్యాలయాలు, హెల్త్ కేర్ సంస్థలు తమకు అందుతున్న ప్రయోజనాలను కోల్పోతామని అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది. అలాగే యుఎస్లో నివాసం ఉండాలని కలకంటున్న వేలాది మంది ఇండియన్ స్టూడెంట్స్, ఆ దేశంలో పనిచేయాలని చూస్తున్న యువ నిపుణులపై తీవ్ర ప్రభావం పడనుంది. ఈ కొత్త నిబంధనలు డిసెంబర్ 2025లో వెలువడే ఛాన్స్ ఉంది. ట్రంప్ తీసుకొచ్చిన $1,00,000 ఫీజు గత నెల నుంచి అమల్లోకి వచ్చింది. దీనికోసం అధ్యక్షుడు జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఒక ఏడాది పాటు అమల్లో ఉండనుంది. ఈలోపు యుఎస్ చట్టసభ కాంగ్రెస్లో చట్టం చేస్తే ఆ తర్వాత పూర్తి స్థాయిలో అమలు కానుంది. భారత్ నుంచి H1B వీసాపై అమెరికాకు వెళ్లే ఒక ఉద్యోగి సగటు వార్షిక వేతనం $60,000 నుంచి $1.40,000 మధ్యలో ఉండాల్సిందే. ఈ పరిస్థితుల్లో H1B వీసా కోసం ఒక ఉద్యోగిపై $1,00,000 ఫీజు చెల్లించడానికి కంపెనీలు ముందుకు రావడం కష్టంగా మారనుంది.